అది వైదిక ధర్మమే కల్పించింది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేక నానాస్తి కించన అనే వాక్యం కానీ, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. వారి వారి భావాలను బట్టి భగవంతుడిని ఏ రకంగానైనా ఆరాధించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది. ఒకవేళ ఆరాధనలో ఏదైనా తేడా ఉంటే బాబు ఈ విధానం కాదు, ఈ విధానం కాదు అని చెప్పచ్చు. కానీ అసలు ఫలానా వ్యక్తిని ఆరాధించడమే తప్పు అనడం వైదిక ధర్మానికే వ్యతిరేకమైన మాట. ఈ బహుళ స్వేచ్ఛ విధానాన్ని మనం గుర్తుపెట్టుకుని, మనలో జరుగుతున్న పొరపాటు ఏమిటంటే రమణ మహర్షి, షిరిడీ సాయి, శంకరాచార్య స్వామి, జిడ్డు కృష్ణమూర్తి గారు, నిసర్గదత్త మహారాజ్, తాజుద్దీన్ బాబా, చాలామంది ఉన్నారు మహాయోగులు. వీళ్ళందరూ నిస్సందేహంగా భగవంతుడు. సాయినాథుడు దేవదేవుడు, అందులో సందేహమే లేదు, నిస్సందేహంగా. ఎందుకంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శాస్త్రము చెబుతుంది.